స్టూడెంట్స్ మనం మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో లాస్ట్ పార్ట్కి వచ్చేసాం. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే కొరోజన్ అంటే క్షయము. లోహాలు కూడా క్షయానికి లోనవుతాయి, అంటే కొరోడ్ అవుతాయి అన్నమాట. దాని గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. యు హ్యావ్ లెర్న్డ్ ది ఫాలోయింగ్ అబౌట్ కొరోజన్ ఇన్ చాప్టర్ 1. మనకు కొరోజన్ గురించి చాప్టర్ 1లో ఆల్రెడీ కొంత చెప్పుకున్నాం, మీరు చూసే ఉంటారు, నేనే చెప్పాను వీడియోలో, అవి చూడండి. సిల్వర్ ఆర్టికల్స్ బికమ్ బ్లాక్ ఆఫ్టర్ సమ్ టైమ్ వెన్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్. సిల్వర్తో తయారు చేసినటువంటి వస్తువులు, ఆర్టికల్స్ అంటే వస్తువులు, కొంచెం సేపటి తర్వాత గాలిలో పెడితే అవి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి. దిస్ ఈజ్ బికాజ్, అంటే పైన బ్లాక్ కలర్ కోటింగ్ వస్తుంది అనమాట. ఎందుకనంటే ఇట్ రియాక్ట్స్ విత్ సల్ఫర్ ఇన్ ది ఎయిర్ టు ఫార్మ్ ఏ కోటింగ్ ఆఫ్ సిల్వర్ సల్ఫైడ్. ఇది గాలిలో ఉండేటువంటి సల్ఫర్ తోటి రియాక్ట్ అయ్యి సిల్వర్ సల్ఫైడ్ ఏర్పరుస్తుంది. అందువల్ల ఆ బ్లాక్ కోటింగ్ అనేది వస్తుందన్నమాట. అదే కాపర్ అయితే కాపర్ రియాక్ట్స్ విత్ మాయిస్ట్ కార్బన్ డయాక్సైడ్ ఇన్ ది ఎయిర్. అంటే తడితో కూడినటువంటి కార్బన్ డయాక్సైడ్ తోటి కాపర్ రియాక్ట్ అయ్యి అండ్ స్లోలీ లాసెస్ ఇట్స్ ఎ షైనీ బ్రౌన్ సర్ఫేస్ అండ్ గెయిన్స్ ఏ గ్రీన్ కోట్. కాపర్ మీద అయితే తన షైనింగ్ని పోగొట్టుకొని దానిపైన గ్రీన్ కలర్లో ఉండే కోటింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. దిస్ గ్రీన్ సబ్స్టాన్స్ ఈజ్ బేసిక్ కాపర్ కార్బోనేట్. అది ఏంటి అని అడిగితే కాపర్ కార్బోనేట్ అని చెప్పాలి. ఇదేమో సిల్వర్ సల్ఫైడ్ అయితే ఇది కాపర్ కార్బోనేట్. అలానే ఐరన్ వెన్ ఎక్స్పోజ్డ్ టు మాయిస్ట్ ఎయిర్, తడితో కూడినటువంటి గాలిలో ఐరన్ గనక ఎక్స్పోజ్ చేసినట్టయితే ఫర్ ఎ లాంగ్ టైం, కొంత టైం గడవాలి, ఎక్వైర్స్ ఏ కోటింగ్ ఆఫ్ బ్రౌన్ ఫ్లెకీ సబ్స్టాన్స్ కాల్డ్ రస్ట్. దాని మీద బ్రౌన్ కలర్లో ఉండే సబ్స్టాన్స్ అనేది వచ్చేస్తుంది. అదేంటంటే తుప్పు పట్టడం. ఓకేనా? ఇవన్నీ కూడా మనం ఇంతకు ముందు కూడా ఒకసారి చూస్తున్నాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. చూసారా సిల్వర్ మీద ఎలా బ్లాక్ కోటింగ్ వచ్చేసిందో? ఇది సిల్వర్ సల్ఫైడ్ అన్నమాట. అలానే ఐరన్ మీద రస్ట్, కొత్తగా కొన్న ఐరన్ ఎలా ఉంది, ఇదిగో రస్టింగ్ వచ్చిన ఐరన్ ఎలా ఉంది, ఇది త్వరలోనే పాడైపోతుంది. కరెక్టేనా? అట్లానే ఇది కాపర్ కార్బోనేట్ గ్రీన్ కలర్లో ఇలా వచ్చేస్తుంది అనమాట. ఆ కాపర్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. ఓకేనా? లెటస్ ఫైండ్ అవుట్ ది కండిషన్స్ అండర్ విచ్ ఐరన్ రస్ట్. ఏ పరిస్థితుల్లో ఐరన్ అనేది రస్టింగ్కి లోనవుతుందో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం. దీనికోసం మనం 3 టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నాం. వాటికి మీరు పేర్లు కూడా పెట్టండి, ఏబిసి అని. 3 టెస్ట్ ట్యూబుల్లో కూడా మనం 3 ఫ్రెష్గా ఉండే నెయిల్స్ పెట్టాలి. ఓకే, ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో కొంతవరకు వాటర్ అనేది పొయ్యాలన్నమాట. రిమైనింగ్ స్పేస్లో ఏముంటుందంటే ఎయిర్ ఉంటుంది. దాన్ని కార్క్ తోటి క్లోజ్ చేసేయాలి. మరి రెండో దాంట్లో ఏం చేయాలి, మనము డిస్టిల్డ్ వాటర్ పోయాలి కొంతవరకు, అంటే ఒక సగం వరకు. దానిపైన 1-2 ఆయిల్ డ్రాప్స్ వేయాలి. ఆయిల్ డ్రాప్స్ అనేవి లేయర్ లాగా ఫామ్ అవుతాయి, పైన ఎయిర్ ఉంటుంది. ఈ నెయిల్ అంతా కూడా ఈ డిస్టిల్డ్ వాటర్లో మునిగిపోయి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని కూడా కార్క్ తోటి క్లోజ్ చేసేయాలి. తర్వాత మూడో టెస్ట్ ట్యూబ్లో యాన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్, అంటే డ్రైయింగ్ ఏజెంట్ అనమాట. లోపల ఏమాత్రము గాలిలో తడి ఉన్నా, వాటర్ ఉన్నా, మాయిశ్చర్ ఉన్నా కూడా అది పీల్ చేసుకుంటుంది, ఎయిర్ని డ్రైగా ఉంచుతుంది అనమాట. అలాంటి దాంట్లో నెయిల్ పెట్టేసి కార్క్ పెట్టేసేయాలి. కొంత టైం అలానే వదిలేసేయాలి. తర్వాత అంటే కొంత టైం అంటే కొన్ని రోజుల పాటు అలానే వదిలేసి తర్వాత ఏం చేయాలంటే ఈ కార్క్స్ తీసి ఏ నెయిల్ రస్టింగ్కు లోనైందో గమనించండి. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో పెట్టినటువంటి నెయిల్ రస్ట్ పట్టి ఉంటుంది, మిగతా అసలు రస్టింగ్కు లోను కాల. ఎందుకని అంటే ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో ఉన్న నెయిల్కి వాటర్, ఇట్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు వాటర్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్. గాలికి ఎక్స్పోజ్ అయింది, వాటర్కు ఎక్స్పోజ్ అయింది. ఈ రెండిటికి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల దీనికి రస్ట్ అనేది వచ్చేసింది. మరి రెండో టెస్ట్ ట్యూబ్లో ఉన్న నెయిల్ వాటర్కి అయితే ఎక్స్పోజ్ అయింది, కానీ ఇది గాలికి ఎక్స్పోజ్ అవ్వడానికి దీనికి అవకాశం లేదు. ఇక్కడ ఆయిల్ వేసాం కదా, పైనుంచి ఏ ఆక్సిజన్
లోపలికి రానివ్వదు అది, అందుకని ఎయిర్ అనేది దానికి తగలలేదు. సో ఇది రస్టింగ్కు లోను కాల. మరి మూడో దాంట్లో నెయిల్ ఎయిర్కి అయితే ఎక్స్పోజ్ అయింది కానీ వాటర్కు ఎక్స్పోజ్ కాల. ఎందుకంటే యాన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ వాటర్ను అబ్జర్వ్ చేసేసింది, అందువల్లనే ఇది రస్టింగ్కు లోను కాల. అంటే థర్డ్ టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి నెయిల్ దేనికి ఎక్స్పోజ్ అయింది? గాలికైతే ఎక్స్పోజ్ అయింది కానీ వాటర్కు ఎక్స్పోజ్ కాల. దీని నుంచి మనకు అర్థమైంది ఏంటంటే, ఒక ఐరన్ ఆర్టికల్ రస్టింగ్కు లోను కావాలంటే ఖచ్చితంగా దానికి ఎయిర్కు ఎక్స్పోజ్ కావాలి, వాటర్కు కూడా ఎక్స్పోజ్ కావాలి. ఈ రెండిటికి ఎక్స్పోజ్ అయితేనే రస్టింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఈ రెండిట్లో ఏ ఒక్కదానికి ఎక్స్పోజ్ అయినా కూడా రస్టింగ్ అనేది ఉండదని మనకు తెలిసిపోయింది అనమాట ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ నుంచి. ఇది ఒక ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కొరోజన్. మరి ఇలా జరిగేటువంటి క్షయాన్ని, సిల్వర్ కానీ, కాపర్ కానీ, ఐరన్ కానీ ఇలా క్షయానికి లోనవుతున్నది కదా, దీన్ని మనం ఎలా అరికట్టాలి? ది రస్టింగ్ ఆఫ్ ఐరన్ కెన్ బి ప్రివెంటెడ్ బై పెయింటింగ్ చేయొచ్చు, ఆయిలింగ్, దానిపైన ఆయిల్ వేసి కూడా ఒక లేయర్ లాగా మనము ఈ కొరోజన్ని ప్రివెంట్ చేయొచ్చు. గ్రీజింగ్, గ్యాల్వనైజింగ్, తర్వాత క్రోమోప్లేటింగ్, ఎనోడైజింగ్ ఆర్ మేకింగ్ అలాయ్స్. ఎనోడైజింగ్ ఈ ప్రాసెస్లో ఏ ప్రాసెస్ను ఉపయోగించినా అవసరాన్ని బట్టి మనం రస్టింగ్ని ప్రివెంట్ చేయొచ్చు. గ్యాల్వనైజింగ్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ స్టీల్ అండ్ ఐరన్ ఫ్రమ్ రస్టింగ్ బై కోటింగ్ దెమ్ విత్ ఏ థిన్ లేయర్ ఆఫ్ జింక్. అంటే ఐరన్ మీద ఒక పలుచటి జింకు పొరను కోటింగ్ లాగా వేసి దాన్ని మనం కొరోజన్ నుంచి రక్షిస్తామన్నమాట. ఈ ప్రాసెస్ని గ్యాల్వనైజింగ్ అంటారు. ది గ్యాల్వనైజ్డ్ ఆర్టికల్ ఈజ్ ప్రొటెక్టెడ్ అగెన్స్ట్ రస్టింగ్ ఈవెన్ ఇఫ్ ది జింక్ కోటింగ్ ఈజ్ బ్రోకన్. ఒకవేళ ఎక్కడైనా జింక్ కోటింగ్ పోయినా కూడా అది ప్రొటెక్ట్ అయ్యే ఉంటుంది అనమాట. అంటే అంత బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. కెన్ యూ రీజన్ దిస్ అవుట్? దీనికి ఏదైనా కారణం ఉందో నువ్వు చెప్పగలవా అని అడుగుతున్నాడు. ఎందుకని ఇలా అంటే, ఈ జింక్ అనేది ఐరన్ కంటే ఎక్కువ రియాక్టివిటీ ఉన్న మెటల్ అనమాట. ఒకవేళ ఎక్కడైనా అది బ్రేక్ అయిపోయినా కూడా కొరోజన్ జరగడానికి ఏదైనా వేరే మెటీరియల్ వచ్చినా కూడా దాంతో ముందు జింకే రియాక్ట్ అయ్యి ఐరన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. అందువల్ల ఐరన్ అనేది కొరోడ్ కాకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్, అలాయింగ్ ఈజ్ ఏ వెరీ గుడ్ మెథడ్ ఆఫ్ ఇంప్రూవింగ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ఏ మెటల్. అలాయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పద్ధతి అనమాట. మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అంటే ఇంప్రూవ్ చేయటం అంటే ఏంటి? పెళుసుగా ఉండే మెటల్ని గట్టిగా చేయొచ్చు, షైనింగ్ లేకుండా ఉంటే మరింత షైనింగ్ వచ్చేట్టు చేయొచ్చు. అలా మనకు కావలసిన ప్రాపర్టీస్, డిజైర్డ్ ప్రాపర్టీస్ వచ్చేట్టు చేయొచ్చు అనమాట అలాయింగ్ తోటి. అలాయింగ్ అంటే ఏం లేదు, ఒక మెటల్తో ఇంకొక మెటల్ని కానీ నాన్ మెటల్ని కానీ కలిపేయటం. వీ కెన్ గెట్ ది డిజైర్డ్ ప్రాపర్టీస్ బై దిస్ మెథడ్. మనకు కావలసిన లక్షణాలు వచ్చేట్టుగా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐరన్ ఈజ్ ది మోస్ట్ వైడ్లీ యూజ్డ్ మెటల్. ఐరన్ ని అందరూ బాగా ఉపయోగిస్తారని మీకు తెలుసు. ఐరన్ తోటి ప్రతి దాంట్లో ఐరన్ ఉంటుంది, ఆర్టికల్స్ లో కానీ మిషనరీలో కానీ అన్నిట్లో కూడా. బట్ ఇట్ ఈజ్ నెవర్ యూజ్డ్ ఇన్ ఇట్స్ ప్యూర్ స్టేట్. అయితే మీకు ఒక ముఖ్యమైన విషయం తెలుసా? ప్యూర్ ఐరన్ అనేది ఎప్పుడు ఉపయోగించరు, ఎందుకంటే అది చాలా సాఫ్ట్ గా ఉంటుందన్నమాట. అసలు మెత్తగా వంగిపోతుంది. మీరేమనుకుంటారంటే ఐరన్ చాలా గట్టి ఏమో అనుకుంటారు, వాస్తవంగా కాదు. ఐరన్ అనేది చాలా సాఫ్ట్ మెటల్. బట్ if it is mixed with a small amount of carbon, about 0.05%, దాంట్లో గనక మనం కొంచెం కార్బన్ గనక కలిపితే, కార్బన్ అనేది నాన్ మెటల్ అన్నమాట. ఎంత అంటే చాలా తక్కువ, 0.05 అంటే అసలు కలిపి కలపనట్టుగా. ఐరన్ లో గనక కార్బన్ కలిపితే ఇట్ బికమ్స్ హార్డ్ అండ్ స్ట్రాంగ్. చాలా హార్డ్ గా తయారవుతుంది, చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. When iron is mixed with nickel and chromium, we get stainless steel. Stainless steel is an alloy of అని అడుగుతాడు. వేటిని కలపడం వల్ల స్టెయిన్లెస్ స్టీల్ వచ్చిందంటే,
ఐరన్తో పాటు నికెల్ అండ్ క్రోమియంను కలిపితే స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది, విచ్ ఈజ్ హార్డ్ అండ్ డస్ నాట్ రస్ట్. చాలా గట్టిగా ఉంటుంది స్టెయిన్లెస్ స్టీల్. మనము ఇంట్లో ఉండే అటెన్సిల్స్ అన్ని ఎక్కువ స్టెయిన్లెస్ స్టీల్ తోటే ఉపయోగిస్తాం, అసలు అది రస్ట్ కూడా కాదు. దస్ ఇఫ్ ఐరన్ ఈజ్ మిక్స్డ్ విత్ సమ్ అదర్ సబ్స్టాన్సెస్, ఐరన్ గనక వేరే సబ్స్టాన్సెస్ తోటి కలిపినట్టయితే ఇట్స్ ప్రాపర్టీస్ చేంజ్, దాని లక్షణాలు మారిపోతాయి. ఇన్ ఫ్యాక్ట్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ఎనీ మెటల్ కెన్ బి చేంజ్డ్ ఇఫ్ ఇట్ ఈజ్ మిక్స్డ్ విత్ సమ్ అదర్ సబ్స్టాన్స్. ఏ మెటల్ అయినా సరే ఇంకొక మెటల్ తోటి కలిసింది అంటే తన సొంత లక్షణాలది పోగొట్టుకొని కొత్త లక్షణాలను పొందుతుంది. వీక్గా ఉంటే స్ట్రాంగ్ అవుతుంది, షైనింగ్ లెస్గా ఉంటే షైనింగ్గా తయారవుతుంది, అలా డ్యూరబిలిటీ పెరుగుతుంది, అలా వస్తుందన్నమాట. ది సబ్స్టాన్స్ యాడెడ్ మే బి ఏ మెటల్ ఆర్ నాన్ మెటల్. మనం కలిపేది ఏదైతే ఉందో అది మెటలే కలపాల్సిన అవసరం ఏం లేదు, ఒక నాన్ మెటల్ అయినా కలపచ్చు. An alloy is a homogeneous mixture of two or more metals or a metal and a non-metal. ఇప్పుడు alloy అంటే క్లియర్గా డెఫినేషన్ ఇచ్చాడు. అది హోమోజీనియస్ మిక్స్చర్ అంటే ఎక్కడో ఒక చోట కలిపి ఒక చోట కలపకుండా అలా కాదు, పూర్తిగా కలిపేయాలి, ఏకరీతిగా కలిపేసేయాలి. మనం చపాతీ పిండిని ఎలా అయితే పూర్తిగా పిసుకుతామో యూనిఫామ్గా అలానే కలిపేసేయాలి. దేన్ని 2-3 మెటల్స్ని కానీ లేకపోతే మెటల్ని నాన్ మెటల్ని కానీ కలిపేస్తే హోమోజీనియస్ మిక్స్చర్ వస్తుంది, దాన్నే ఎల్లాయ్ అంటారు. ఇట్ ఈజ్ ప్రిపేర్డ్ బై ఫస్ట్ melting the primary metal and then dissolving the other elements in it in definite proportions. అది కలపాలంటే ఎలా, మెటల్ని అది గట్టిగా ఉంటుంది కదా, దాన్ని బాగా కరిగించి అప్పుడు ద్రవ స్థితిలో కలుపుతారనమాట. ఎంత పడితే అంత కాదు, తగిన పరిమాణంలో కలుపుతారు. ఇప్పుడు కార్బన్ అయితే 0.05% ఎక్కువ కలపకూడదు మళ్ళీ. ఇట్ ఈస్ దెన్ కూల్డ్ టు రూమ్ టెంపరేచర్. తర్వాత బాగా కలిపేసి యూనిఫామ్గా మిక్స్ చేసేసిన తర్వాత నెమ్మదిగా రూమ్ టెంపరేచర్కు తగ్గించేస్తే అప్పుడు ఎల్లాయ్ అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ప్యూర్ గోల్డ్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది, తెలుసుకోండి. ప్యూర్ గోల్డ్ నోన్ యాజ్ 24 క్యారెట్ గోల్డ్. ప్యూర్ గోల్డ్ అంటే ఏంటో తెలుసా, దాంట్లో ఎటువంటి ఇంప్యూరిటీ ఉండకూడదు. అలాంటి ప్యూర్ గోల్డ్ని 24 క్యారెట్స్ గోల్డ్ అంటారు అన్నమాట. ప్యూర్ గోల్డ్ అంటే ఈజ్ వెరీ సాఫ్ట్, అది చాలా మెత్తగా ఉంటుంది గోల్డ్. ఇట్ ఈస్ దేర్ ఫోర్ నాట్ సూటబుల్ ఫర్ మేకింగ్ జ్యువెలరీ. అలాంటి ప్యూర్ గోల్డ్ తోటి ఆభరణాలు తయారు చేయరు, జ్యువెలరీని తయారు చేయరు, చాలా మెత్తగా ఉంటుంది ఆ గోల్డ్, ఇరిగిపోతుంది. ఇట్ ఈస్ alloyed విత్ ఎయిదర్ సిల్వర్ ఆర్ కాపర్ టు మేక్ ఇట్ హార్డ్. మరి ఏం చేయాలంటప్పుడు మనం ఏం చేయాలంటే దానిలో కొంచెం సిల్వర్ని కానీ కాపర్ని కానీ కలిపి ఎల్లాయ్గా తయారు చేయాలి, ఏకరీతిగా కలిపేసేయాలి. అప్పుడు దాన్ని 22 క్యారెట్స్ గోల్డ్ అంటారు అనమాట. అంటే 22 క్యారెట్స్ అంటే అర్థమేంటో తెలుసా, 22 పార్ట్స్ ఏమో ప్యూర్ గోల్డ్ ఉంటుంది, 2 పార్ట్స్ ఏమో కాపర్ కానీ సిల్వర్ కానీ ఉంటుంది. అది 22 క్యారెట్స్ గోల్డ్ అంటే ఏంటంటే 22 పార్ట్స్ ప్యూర్ గోల్డ్ ఉంటుంది, రిమైనింగ్ 2 పార్ట్స్ ఎయిదర్ కాపర్ కానీ సిల్వర్ కానీ ఉంటుంది అనమాట. ఇలాంటి 22 క్యారెట్స్ గోల్డ్ని జ్యువెలరీ తయారు చేయడానికి ఉపయోగిస్తారు కానీ 24 క్యారెట్స్ గోల్డ్ని ఉపయోగించరు. అది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది, ఇరిగిపోతుంది అనమాట. ఇఫ్ వన్ ఆఫ్ ది మెటల్స్ ఈజ్ మెర్క్యూరీ, ఒకవేళ మనం తయారు చేసే ఎల్లాయిలో ఒకటి గనక మెర్క్యూరీ అయితే దాన్ని ఎమాల్గమ్ అంటారు. ఎమాల్గమ్ అంటే ఏంటి, ఎమాల్గమ్ అనేది ఒక ఎల్లాయ్, అందులో ఒకటి ఖచ్చితంగా మెర్క్యూరీ ఉండాలి, అది ఎమాల్గమ్ అనమాట. ది ఎలక్ట్రికల్ కండక్టివిటీ అండ్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఎన్ ఎల్లాయ్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ ప్యూర్ మెటల్స్. ప్యూర్ మెటల్స్ లోనే కరెంట్ బాగా పాస్ అవుతుంది. మరి ఇలా ఎల్లాయ్ తయారు చేస్తే దాని కండక్టివిటీ తగ్గుతుంది, మెల్టింగ్ పాయింట్ కూడా కొంచెం తగ్గిపోతుంది, త్వరగా మెల్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాస్ ఎన్ ఎల్లాయ్ ఆఫ్ కాపర్ అండ్ జింక్. బ్రాస్ అనేది కాపర్ అండ్ జింకుల యొక్క ఎల్లాయ్ అనమాట, చాలా ఇంపార్టెంట్ అది. బ్రాస్ అంటే ఇత్తడి అనమాట, మన ఇంట్లో ఇత్తడి గిన్నెలు కూడా ఉంటాయి.
మీరు చూసే ఉంటారు. అది దేని ఎల్లాయి ఈ బ్రాస్ అనేది కాపర్, జింక్ వాటి యొక్క ఎల్లాయి అనమాట. అలానే బ్రాంజ్ అంటే కంచు, an alloy ఆఫ్ కాపర్ అండ్ టిన్. కాపర్ టిన్ లా కలిస్తే వాటి యొక్క ఎల్లాయి బ్రాంజ్ అనమాట, కంచు అంటారు దీన్ని. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆర్ నాట్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇవి కరెంటును ఏమి తరమకుండా అంత గొప్పగా ప్రవహింపజేయనివ్వవు. వేరేజ్ కాపర్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. మరి రాగిలో నుంచి కరెంటు బాగా వెళ్తుంది, కానీ ఈ బ్రాంజ్లో నుంచి బ్రాస్లో నుంచి అంత గొప్పగా వెళ్ళదనమాట. సో ఇవి దేని యొక్క ఎలాయిస్ అనేవి చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. సోల్డర్ అంటే ఇప్పుడు సోల్డరింగ్ చేస్తారు చూడు ఒక మెటల్ తోటి, అంటే 2 వైర్లను అతికిస్తుంటారు చూసారా. ఆ సోల్డర్ అనేది an alloy ఆఫ్ లెడ్ అండ్ టిన్. లెడ్, టిన్ను ఆ రెండిటి యొక్క ఎల్లాయే ఇదనమాట సోల్డర్ అంటే. హ్యాజ్ ఏ లో మెల్టింగ్ పాయింట్ అండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ వెల్డింగ్ ఎలక్ట్రికల్ వైర్స్ టుగెదర్. చాలా లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది దీనికి. ఏమాత్రం కొంచెం వేడి తగిలినా కూడా మెల్ట్ అయిపోతుంది సోల్డర్ అనే ఎల్లాయ్ మెటల్. దీన్ని మనం ఎలక్ట్రికల్ వైర్స్ని అతికించటానికి ఉపయోగిస్తుంటాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, ది వండర్ ఆఫ్ యాన్షియంట్ ఇండియన్ మెటలర్జీ. ఇది కూడా జాగ్రత్తగా మనకు తెలుసుకోవాల్సిందే. ది ఐరన్ పిల్లర్ నియర్ ది కుతుబ్ మినార్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో ఢిల్లీ ఐరన్ పిల్లర్ అంటారు దాన్ని. కుతుబ్ మినార్ దగ్గర ఉంది అది 1600 years క్రితం కట్టారు దాన్ని ఐరన్ వర్కర్స్. దే హ్యాడ్ డెవలప్డ్ ఏ ప్రాసెస్ విచ్ ప్రివెంటెడ్ ఐరన్ ఫ్రమ్ రస్టింగ్. ఈ రోజుకి కూడా అది 1600 ఏళ్ల నుంచి అలానే ఉన్నా కూడా ఈ రోజుకి కూడా అది రస్టింగ్ కు లోను కాల. చూడండి ఎంత గ్రేట్ అది. ఢిల్లీలో ఉంది కదా ఇలా. మరి 1600 ఏళ్ల క్రితం కడితే ఈ పాటికి తుప్పు పట్టిపోవాలి కదా. మన ఇళ్లలో కిటికీలు చూడండి, పెయింట్ వేయకపోతే వెంబడే 2-3 ఏళ్లకే ఐరన్ పాడైపోతున్నది కదా. ఇది 1600 years క్రితం నుంచి ఉందంటే ఆ రోజే ఎంత టెక్నాలజీ వాడి ఉంటారు వాళ్ళు. ఈ రోజుకి కూడా అది తుప్పు పట్టకుండా అలానే ఉంది. కుతుబ్ మినార్ పక్కన ఉందన్నమాట అది. For its quality of rust resistance, it has been examined by scientists. అది రస్ట్ రెసిస్టెన్స్ అంటే రస్ట్ పట్టకుండా అడ్డుకుంటున్నది అనమాట. దాన్ని చాలా మంది సైంటిస్టులు పరిశీలిస్తున్నారు అనమాట. ఆల్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచంలో నుంచి అన్ని పక్కల నుంచి సైంటిస్టులు వచ్చి దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. వాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకున్నారు తుప్పు పట్టకుండా. ది ఐరన్ పిల్లర్ ఈజ్ 8 meter హైట్. ఎంత హైట్ ఉంది అది? 8 meters. అండ్ వెయిట్ ఎంత ఉంది? 6 tons, అంటే 6000 kg ఉందన్నమాట. ఓకేనా. సో మీరు ఢిల్లీ ఐరన్ పిల్లర్ని గురించి కూడా తెలుసుకున్నారు. తర్వాత ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, మీరు ఆన్సర్ చేయండి. మెటాలిక్ ఆక్సైడ్స్ ఆఫ్ జింక్, మెగ్నీషియం అండ్ కాపర్ వర్ హీటెడ్ విత్ ది ఫాలోయింగ్ మెటల్స్. అప్పుడు ఏమొచ్చింది? ఇన్ విచ్ కేసెస్ విల్ యూ ఫైండ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ టేకింగ్ ప్లేస్. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ జరగాలి అంటే దానికంటే ఎక్కువ రియాక్టివిటీ ఉండే మెటల్ వస్తే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఓకేనా. సరే, ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూద్దాం. విచ్ మెటల్స్ డు నాట్ కొరోడ్ ఈజీలీ. త్వరగా కొరోడ్ కానివి ఏంటంటే బంగారము, వెండి, అవి త్వరగా కొరోడ్ కావు. వాట్ ఆర్ ఎల్లాయిస్ అంటే ఇప్పుడే నేను మీకు దాని క్లియర్ కట్ డెఫినేషన్ ఇక్కడ చెప్పాను కదా, ఎల్లాయ్ అంటే ఏంటి అనేది. హోమోజీనియస్ మిక్స్చర్ అని మీకు చెప్పాను కదా ఎల్లాయ్ అంటే. ఇక్కడ ఎక్కడో చెప్పాను చూడండి. An alloy is a homogeneous mixture of 2 or more metals or a metal and a non-metal. ఓకేనా, అది alloy అంటే. ఇక్కడ చూడండి, జింక్ ఆక్సైడ్ని మనము జింకులో హీట్ చేస్తే ఏం డిస్ప్లేస్మెంట్ ఏం జరగదు. మరి జింక్ ఆక్సైడ్ని మెగ్నీషియం తోటి అయితే డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే మెగ్నీషియం అనేది జింక్ కంటే హైలీ రియాక్టివ్ మెటల్. జింక్ ఆక్సైడ్ని కాపర్లో అయితే ఏం డిస్ప్లేస్మెంట్ జరగదు, ఎందుకంటే కాపర్ అనేది జింక్ కంటే ఏం రియాక్టివ్ కాదు. నెక్స్ట్ అలానే ఇక్కడ మెగ్నీషియం ఆక్సైడ్ జింక్తో ఏం లేదు, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరగదు. ఇది
ఓకే. ఇక్కడ జరగదు, ఇక్కడ జరగదు. ఎందుకంటే ఇవి మెగ్నీషియం ఆక్సైడ్‌ని ఏం డిస్ప్లేస్ చేయలేవు. మెగ్నీషియమే హైలీ రియాక్టివ్. మరి ఇవి డిస్ప్లేస్ చేయాలంటే మెగ్నీషియం కంటే ఇవి రియాక్టివ్ అయ్యుండాలి. అలా ఏం లేదు కాబట్టి జరగదు. కాపర్ ఆక్సైడ్ విషయానికొస్తే జింక్ అనేది డిస్ప్లేస్ చేయగలదు. ఎందుకంటే కాపర్ కంటే జింక్ హైలీ రియాక్టివ్. కాపర్ ఆక్సైడ్‌లో కాపర్‌ని మెగ్నీషియం డిస్ప్లేస్ చేయగలదు. ఎందుకంటే కాపర్ ఆక్సైడ్ కంటే కాపర్ కంటే మెగ్నీషియం అనేది రియాక్టివ్. ఇంకా కాపర్ ఆక్సైడ్‌లో కాపర్ డిస్ప్లేస్ చేసేది ఏముంది? ఏం లేదు కదా! సో, అది అక్కడ ఆన్సర్. ఇక్కడ కొరోజన్ దేనికి జరగదు అంటే చెప్పాను కదా, గోల్డ్, సిల్వర్. సిల్వర్ అయినా కొంచెం కొరోడ్ అవుతుంది. గోల్డ్, ప్లాటినం. ప్లాటినం అయితే వాటికి కొరోజన్ జరగదు. అందుకని మనం జ్యువెలరీ కూడా గోల్డ్ తోటే చేయించుకుంటాం. ఎందుకంటే అది ఎన్నాళ్ళైనా మెరుస్తూనే ఉంటుంది కానీ దాని మెరుపు తగ్గదనమాట. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఏం చేసాం, ఆల్మోస్ట్ ఈ లెసన్ అంతా అయిపిచ్చేసాం. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అనే లెసన్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఫిజిక్స్ పార్ట్లోకి వెళ్దాం. ఓకే, నా పార్ట్ నేను పూర్తి చేస్తున్నా కదా, మరి మీరు ఈ లెసన్ చూసిన తర్వాత కనీసం ఒక లైక్ అన్నా కొడుతున్నారా, లేకపోతే మీ ఫ్రెండ్స్కు ఏమన్నా షేర్ చేస్తున్నారా అనేది మీరు ఆలోచించుకోండి. మీరు ఏమన్నా కామెంట్ పెడుతున్నారా, ఇవి ఒకసారి మీరే అనాలిసిస్ చేసుకోండి. ఓకే, రైట్.